హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచు ముత్యం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక మొదలు పెడదామా? మీకు పెళ్ళయిందా? భోజనం చేస్తూ కిషోర్ వేసిన ప్రశ్నకు యమున ముఖం లానమైంది. అయింది. మీ భర్త ఏం చేస్తూ ఉంటాడు? ఏమో. ఏమో అంటే 5-6 ఏళ్ల కిందట ఆయన ఇల్లు విడిచి పారిపోయారు. ఎందుకు? పరీక్ష తప్పాడని తండ్రి కొట్టబోతే పారిపోయాడు. పారిపోయి ఇంతవరకు రాలేదా? మరి మీరు? పుట్టింట్లో పడి నా దురదృష్టానికి ఏడుస్తున్నాను. ఈ కొత్త వ్యక్తి చొరవగా ఇలా ప్రశ్నలు వేసి తన దుఃఖగాథ చెప్పించుకోవటం ఎందుకా అనుకుంది యమున. పట్నం వాసం వాళ్ళకి అలాంటి చొరవ ఉంటుందిలేమని సరిపుచ్చుకుంది. అయినా ఇతడు నాకు కొత్త వ్యక్తిలా కనిపించటం లేదు. ఎక్కడో చూసినట్టుగా. ఎక్కడ చూసి ఉంటుంది? తన పిచ్చి కాకపోతే. ఇతడు ఎవరో పట్నం వాసంవాడు, విద్యాధికుడు. అమెరికా వెళతానంటున్నాడాయే. ఆయన్ని ఇంత గొప్పవాడిగా చూసే అవకాశం ఎక్కడా? కానీ ఆ కళ్ళు, ముక్కు, తన భర్త ఫోటోలో యమున ఉలిక్కిపడింది. అతడు తనకేసి చూడటం లేదనుకున్నప్పుడల్లా అతడికేసి పరిశీలనగా చూసింది. అవే పోలికలు. కానీ అతడు కావడానికి వీల్లేదు. ఆయన బ్రతికి ఉంటే మామగారి అంచనా ప్రకారం ఏ హోటల్లోనో కప్పులు కడుగుతూ ఉండాలి, లేదా ఏ దొంగతనమో చేసి జైల్లో కూర్చొని ఉండాలి. ఇంటి నుండి పారిపోయిన వాడు ఇంత ఉన్నతుడు అయ్యే అవకాశం మట్టుకు వీల్లేదు. కిషోర్ భోజనం అయిపోయింది. తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు. యమున సాయంకాలం టీ ఇచ్చాక అలా ఊళ్ళోకి వెళ్ళి సీతాపతి గురించి తెలుసుకుంటాను అని బ్యాగ్ తీసుకోకుండానే ఊళ్ళోకి నడిచాడు. ఊళ్ళో చాలా మట్టుకు పూరిళ్ళు, గుడిసెలే. 4-5 డాబా ఇళ్ళు మాత్రం కనిపించాయి. నాగరిక వాసనలకి చాలా దూరంగా ఉన్న పల్లెలా కనిపిస్తోంది. ఊరవతల ఉన్న చిన్న శివాలయం అంచు నుండి పొలాలు ఉన్నాయి. కిషోర్ చాలాసేపు శివాలయం మండపంలో కూర్చుండిపోయాడు. తన భార్యకు, తన అత్తగారికి తనను ఎలా పరిచయం చేసుకోవాలో పాలిపోవటం లేదు ఇంతవరకు వచ్చాక. తను రావటమైతే తన భార్యను తీసుకుని పాలవెల్లి వెళ్ళి తల్లిదండ్రులకు కనిపించాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఇప్పుడు యమునని తనతో తీసుకువెళితే జ్వరంతో ఉన్న తల్లి గతేమిటి? పొద్దుకుంకుతూ ఉండగా కిషోర్ లేచి తిరుగు ముఖం పట్టాడు. ఒకరిద్దరూ అతన్ని ఆపి ఎవరింటికి వచ్చావు, ఏ ఊరు అన్న ప్రశ్నలు వేయక మానలేదు. కామాక్షమ్మగారి బంధువుని అని పొడిగా చెప్పి ముందుకు సాగాడు. వాకిట్లో అడుగు పెడుతూ ఉండగా లాల్చీ పైజమ్మలో ఉన్న యువకుడు ఇంట్లోంచి వేగంగా వస్తూ ఎదురుపడ్డాడు. లోపల కామాక్షి పెడుతున్న కేకలు వీధిలోకి వినిపిస్తున్నాయి. ఏం జరిగిందా అని గబగబా లోపలికి నడిచాడు కిషోర్. మునుపట్ల నా ఒంట్లో బలం లేక బతికిపోయావే, లేకపోతేనా నీ గొంతు నులిమి చంపేదాన్ని. కామాక్షి రొప్పుతోంది మంచంలో పడుకునే. రాజలింగం ఎటువంటి వాడైనా ఈ సమయంలో అతడి సహాయాన్ని స్వీకరించక తప్పలేదమ్మా. టౌన్కు వెళ్ళి డాక్టర్ చూపించుకు వద్దామంటే నువ్వు ససేమిరా రానన్నావు. నువ్వు మతీసుతి లేకుండా మంచంలో పడి ఉంటే నాకు దిక్కు తోచలేదు. టౌన్లో డాక్టర్ గారిని అడిగి మందు తెచ్చిపెట్టమని నేను అడిగిన మీదటే రాజలింగం తెచ్చాడు. ఈ పల్లె కొంపలో ఆపాటి సాయం చేసేవాడు కూడా లేడు కదా అనునయిస్తోంది యమున. నిన్న మొన్న నువ్విస్తున్న మందులు ఈ లింగంగాడి తెచ్చినవేనా? అయితే నువ్వు వాడితో మాట్లాడుతున్నావన్నమాట. కథ చాలా దూరం నడిచినట్టుందే. ఎలాగూ నేను మంచంలో పడ్డాను, ఏం చేసినా చూడబోననే కదా. నువ్వు లేనిపోని ఊహిస్తున్నావమ్మా. ఊహలు కాదు, నిజాలు. నువ్వు ఆ లింగంగాడికి లొంగిపోయావు. అది నీ తప్పు కాదే, నీ వయసు తప్పు. నిన్ను శీలవతిగా నిలబెట్టలేని నా తప్పు. కామాక్షి ఏడవసాగింది. యమున తల తిప్పుతూనే గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని కొయ్యబారినట్టుగా నిలబడిన కిషోర్ని చూసి గతుక్కుమంది. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మీ స్నేహితుడి ఇల్లు కనుక్కున్నారా? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. ఈ వసంతాపురం ఆ వసంతాపురం కాదేమో. మరి ఏం చేస్తారు? చేసేందుకేముంది, రేపు ఉదయం తిరిగి వెళ్ళిపోవటమే. ఆ రాత్రి యమున ఎంత ప్రాధేయపడినా కామాక్షి మందు వేసుకోలేదు. సిరప్ సీసా లాగి కూతురి చేతిలోంచి గోడకేసి కొట్టింది.
సీసా పగిలిపోయి సిరపు రక్తంలా చింది మరుగు కట్టింది. కిషోర్ చూస్తూ కూడా ఈ గలాబాలో జోక్యం కలిగించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక కొత్త వ్యక్తి ముందు ఇదంతా జరగటం యమునకి తల కొట్టేసినట్టుగా ఉంది. కళ్ళనీళ్ల పర్యంతంగా ఉంది. బలవంతంగా దుఃఖం అణుచుకుంటూ, మీరు భోజనం చేస్తారా అంది. ఆకలిగా లేదు. అయితే పాలు తాగండి. పొడుగాటి గ్లాసులో యమున ఇచ్చిన పాలు తాగి నులక మంచం పట్టుకెళ్ళి పెరట్లో వేప చెట్టు కింద వేసుకున్నాడు. మంచం మీద వేసుకోవడానికి తలగడా జంపుకానా ఇచ్చింది యమున. కిషోర్ పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. ఉదయ చుట్టిన ప్రేమపాసం తెంచుకుని వచ్చేశాడు భార్యతో కలిసి జీవించాలని. కానీ ఆమె జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారని ఇక్కడికి వచ్చాక కానీ తెలియలేదు. తిరిగి వెళ్ళిపోయి తెంచుకున్న పాసం మెడకు చుట్టుకుని సుఖపడటమా, నేను నీ భర్తనని వెల్లడి చేసుకుని యమున అభిప్రాయం అడగటమా? లోకానికి భయపడి ఆమె తనతో రావడానికి ఒప్పుకోవచ్చు, కానీ ఆమె మనసులో మరొకరు చోటు చేసుకుని ఉంటే? ఇలాంటి విషయాలను స్త్రీ సహించినట్టుగా పురుషుడు సహించగలడా? ఈ రెండు ప్రశ్నల మధ్య కిషోర్ మనసు ఊగిసలాడసాగింది. చిటికెలో చేతికున్న వాచిలో రేడియం డైల్ ముళ్ళు 12 గంటలు సూచిస్తున్నాయి. చెట్టు మీద కాకులు మేలుకున్నాయి. రెక్కలు తపతపా కొట్టుకుని కావు కావుమన్నాయి. ఇంటి వెనకాల కుక్క ఏడుస్తోంది. దానికి మరొక కుక్క శృతి కలిపింది. యమునా, యమునా! ఆ పిలుపు వినవచ్చిన దిక్కుగా చూశాడు కిషోర్. చీకటిలో అతడికి ఏమీ కనిపించకపోయినా ఆ పిలుపు గోడకు అవతల నుండి వచ్చిందని, పిలిచిన గొంతు మగవాడిదని తెలిసింది. 5 నిమిషాలాగి అతడు మళ్లీ పిలిచాడు. యమున ఆకారం అస్పష్టంగా కనిపించింది. ఆమె లోపలి నుండి వచ్చి గోడ దగ్గర ఆగటం చూశాడు కిషోర్. ఆయన చెట్టు కిందే పడుకున్నాడు. ఏమిటా పిలుపులు? వాడు పెరట్లో పడుకున్నాడని నాకేం తెలుసు? దారిన పోయేవాడికి భోజనం పెట్టడమే కాక పెరట్లో పక్క కూడా అమర్చిన నిన్నేమనాలో? ఎంత సంకుచితం! అందరూ నీలాంటి వాళ్లే ఉంటారనుకున్నావా? అతడు పొద్దున బస్సుకి వెళ్ళిపోతాడు, కానీ కాస్త మెల్లగా మాట్లాడు. దారిన పోయేవాడికి మనం భయపడ్డం ఎందుకు? ఇంత రాత్రప్పుడు నన్ను పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా పిలవద్దని చెప్పడం ఎన్నోసారి. నిద్ర పట్టడం లేదు యమున. ఎన్నాళ్ళు ఈ వియోగం? చెప్పాను కదా, పెళ్ళికి అమ్మ చావుకి లంకి పెడితే ఎలా? ఆవిడికి రోజులు దగ్గర పడ్డాయి. ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆమె బతికి ఉండగా ఆమె కళ్ళ ముందే నేను రెండో పెళ్లికి సిద్ధపడితే ఇప్పటికే దుఃఖంలో కొమిలిపోయిన ఆమె గుండెలో వేరే బరిసె దించనక్కర్లేదు. అయితే నన్ను మీ అమ్మ చావుకు ఎదురు చూస్తూ ఉండమంటావు? ఛీ, ఏం మాటలు! మరి అర్థం అదే కదా. అమ్మ ఆరోగ్యవంతురాలైతే మెల్లగా ఆమెకు నచ్చచెప్పి ఆమె అంగీకారంతోటే మన పెళ్లి జరిగేట్టు చూస్తాను. ఆమె ఈ లోకం నుండే వెళ్ళిపోతే నేను చేసే పనికి బాధపడేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కొంచెం దగ్గరగా రా యమునా. ఈ దూరం మన పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉండాల్సిందే. ఒక ముద్దైనా. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావా? యమున కిలకిలా నవ్వింది. అతడు విరహంతో గాలిలోకి ముద్దులు వదిలాడు. ఇలా రాత్రిపూట గోడ దగ్గరికి వచ్చి పిలవటం మానే. యమున ఖచ్చితంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అతడు వెళ్ళిపోయినట్టున్నాడు. గుండె చలనం ఆగి మళ్లీ చలించటం మొదలుపెట్టింది కిషోర్కి. అమ్మ చావుకి తన పెళ్లికి ముడిపెట్టుకున్న యమున భవిష్యత్తు ఏమవుతుందో? కిషోర్ పెదవుల మీద వ్యంగ్యపూర్వకమైన నవ్వు కదిలింది. మనసు ఊగిసలాట ఆగిపోయింది. తనను బహిర్గతపరుచుకోవటం అనవసరం అనుకున్నాడు. ఎలా వచ్చాడో అలాగే బస్సెక్కిపోవడానికి నిశ్చయించుకున్న తర్వాత కిషోర్కి ఒక విధమైన నిశ్చింత లాంటిది ఏర్పడింది. సన్నగా హాయిగా నిద్రపడుతున్న వేళ యాండీ అన్న యమున భయవిహ్వల స్వరం వినిపించింది పక్కన. కిషోర్ చివాలున లేచి కూర్చున్నాడు. అమ్మ ఎలాగో చేస్తున్నదండి. కాలు చెయ్యి పడిపోయింది, నోట్లోంచి నొరగొస్తోంది అంది. యమున వెంట లోపలికి వచ్చాడు కిషోర్. కామాక్షి చెయ్యి పట్టుకుని నాడి చూశాడు. ఆమె పరిస్థితి విషమంగానే కనిపించింది. మందులు రాస్తాను. టౌన్ నుండి ఎవరైనా తెచ్చేవాళ్ళున్నారా? మీరు డాక్టర్ని. పొద్దుటి నుండి మీరు ఆ సంగతి చెప్పలేదేం? యమున నిష్ఠూరంగా అంది. గబగబా వెళ్ళి రాజలింగాన్ని లేపుకొచ్చింది. కిషోర్ ప్రిస్క్రిప్షన్ రాసి రాజలింగానికి ఇచ్చి బ్యాగ్లో నుంచి మందు కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు. యమున వింతగా
డబ్బు మీరెందుకు ఇస్తున్నారు అని అడిగింది. ఈరోజు మీ నుండి పొందిన ఆతిథ్యానికి రూపంగా బరువు దింపుకొనివ్వండి. దారి తప్పి వచ్చిన వాడికి ఒక పూట ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టాము. ఆ పాటి మనిషన్న ప్రతివాడు చేస్తాడు. ఈ మాత్రం దానికి మీరు ఖరీదు కడతారా? మనం తర్వాత వాదించుకుందాం, కానీ ముందు అతన్ని వెళ్ళనివ్వండి. రాజలింగం వెళ్ళిపోయాడు. యమున తల్లి పక్కన కూర్చుని అమ్మా అమ్మా అని పిలవసాగింది. కామాక్షి మూతి ఓ పక్కకు ఈడ్చుకుపోగా నోట్లోంచి నురగ వస్తోంది. అపస్మారక స్థితిలో ఉంది. అమ్మ బ్రతుకుతుందంటారా? యమున దుఃఖస్వరంతో ప్రశ్నించింది. ఉన్నంతసేపు ఆమెకు దుఃఖం, మీకు దుఃఖమేగా. మీరు మాట్లాడేదేమిటి? యమున దెబ్బతిన్నట్టుగా అడిగింది. ఆవిడ పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావడం అనేది కల్లా. మంచి ట్రీట్మెంట్ ఇస్తే కొద్ది రోజులు బ్రతకవచ్చునంతే. చావుకు బ్రతుకు ఊగిసలాటం అనేది ఆ జీవికి బాధాకరమే. చూస్తూ మీకు మనశ్శాంతుండదు. యమున ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంది. రాజలింగం తిరిగి వచ్చేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది. కిషోర్ తను కొత్తగా రాసి తెప్పించిన సిరింజ్ కడిగి కామాక్షికి వెంటనే 2 ఇంజెక్షన్స్ చేశాడు. నోట్లో టాబ్లెట్ వేస్తే మింగుడు పడలేదు. 10 గంటలు అవుతుంటే తన బ్యాగ్ సర్దుకున్నాడు కిషోర్. ఆవిడ్ని ఇక్కడ ఉంచేస్తే లాభం లేదు, టౌన్కి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చడం మంచిది అని సలహా ఇచ్చాడు. మీరు ఈరోజు వెళ్ళిపోవాలా? ఉండి నేను చేయగలిగిందేమిటి? రోగి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మందులు మారుస్తూ ఉండాలి. మందులు కావాలనుకున్నప్పుడల్లా మనిషిని పరిగెత్తించి తెప్పించాలంటే సాధ్యమా? ఆ మనిషి వచ్చే వరకు ఆ రోగి పరిస్థితి ఇలాగే ఉంటుందా? అందుకని చెప్తున్నాను, ఆమెను తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్చండి. అమ్మని హాస్పిటల్లో చేర్చే వరకైనా మీరు మాతో ఉండండి, నాకేమిటో భయంగా ఉంది. కిషోర్ అంగీకరించాడు. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గరికి బండి కోసం కబురు చేసింది యమున. అలాగే అమ్మమ్మ ఊరికి మనిషిని పంపింది. ఊళ్ళో సవారీ బండ్లు ఉన్నవే 2. ఆ 2 పని మీద పక్క ఊళ్ళోకి వెళ్ళాయి. యమున దిక్కులేని స్థితిలో పడిపోయింది. కామాక్షిని చూసిపోయే వాళ్లతో ఇల్లంతా సందడి సందడిగా తయారైంది. ఒక్కొక్కరు కామాక్షి దుఃఖగాథ స్మరించగానే కదలటం లేదు. సాయంకాలం 4 గంటలకి కామాక్షి శోక జీవితం ముగిసింది. ఏం చేస్తున్నావు బేబీ? ఉదయం ముందు ఫెమీనా ఉంది, కానీ చదవటం లేదు. ఆ అమ్మాయి చూపులు శూన్యంలో ఉన్నాయి. ఈరోజు ఎలా అయినా కిషోర్ సంగతి చెప్పివేయాలనుకుంటున్నాడు కృష్ణారావు. కిషోర్ వెళ్ళి 2 రోజులైనా ఎన్నో రోజులైనట్టుగా ఉంది డాడీ, బరువుగా అంది ఉదయ. ఎవరో ఎక్కడివాడో. అతడి మీద ఇంత మమకారం పెంచుకోవడం మంచిది కాదేమో బేబీ. ఎక్కడివాడైనా ఎలాంటివాడో ఇన్ని రోజులు బట్టి చూస్తూ మీకు తెలియలేదా? మీకు తెలియలేదేమో, కానీ నాకు బాగా తెలుసు అతడి గురించి. కిషోర్ ఎప్పుడు అన్యాయం చేయడు డాడీ. అతడికి అన్యాయం చేసే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ అతడి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో. ఇన్నేళ్ళు వాళ్లతో సంబంధం లేకుండా ఉన్నవాడికి వాళ్ళ లెక్కేమిటి? ఇంకేమైనా అవాంతరాలు? ఉదయ చురుగ్గా తలెత్తి తండ్రి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ వైపు నుండా? మమ్మీ గాని మా అనుబంధం వివాహబంధంగా మార్చడానికి సుముఖంగా లేదా? కిషోర్ వ్యక్తిత్వం మీ మమ్మీని కూడా మెప్పించింది. మరి నాకు కిషోర్ విషయంలోనే అనుమానంగా ఉంది బేబీ. అతడి ఈ మధ్య చాలా ముభావంగా మనతో సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు తెలుసా? అది వయసు చదువు తెచ్చిన గాంభీర్యం డాడీ. కాదమ్మా, నా అనుమానం అసలు. ఏమిటి డాడీ? ఉదయ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా అడగటం, ఆ పిల్ల కళ్ళలో రెపరెపలాడుతున్న భయం చూసేసరికి కృష్ణారావు తను చెప్పదలుచుకున్నది చెప్పకుండానే లేచాడు. ఇప్పుడే కాదు అనుకుంటూ. చెప్పండి డాడీ, కిషోర్ విషయంలో మీకొచ్చిన అనుమానం ఏమిటి? తండ్రి వెళ్లకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉద్వేగపూరితంగా అడిగింది. నాది ఉట్టి అనుమానమే కావచ్చు. కిషోర్ రాని, అతన్నే అడుగుదాం. కూతుర్ని తప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణారావు. చేతుల మధ్య తలదించుకుని కూర్చుండిపోయాడు చాలాసేపటి వరకు. అమాయకంగా కొమ్మ చివర ఊగుతున్న పువ్వుని తుపాకీ తూటాతో పేల్చడం లాంటిది బేబీకి ఇక కిషోర్ రాడమ్మా అని చెప్పడం. కానీ ఎన్నాళ్ళు ఈ విషయం దాచడం? సమయం సందర్భం చూడకుండా బేబీ ముందు వాగేస్తుందని ఈ విషయం విమలతో కూడా చెప్పలేదు. ఇంత బరువుని తనొక్కడు ఎంతకాలం మొయ్యాలి?
గదిలో ఎవరితో అడుగుల సవ్వడి వినిపించి కృష్ణారావు తలెత్తాడు. కిషోర్? కానీ అలా ఉన్నాడేమిటి? తలంతా దుబ్బులా రేగిపోయింది, కళ్ళు గుంటలకి పోయాయి. హఠాత్తుగా చూస్తే అప్పుడే ఎవరికో శ్మశానంలో అంత్యక్రియలు జరిపి వస్తున్నవాడిలా ఉన్నాడు. కిషోర్, అమ్మా నాన్న క్షేమమేనా? ఆతృతగా అడిగాడు కృష్ణారావు. కానీ లోపల ఆయనకి పెద్ద బరువు తీసేసినట్టుగా ఉంది. కిషోర్ ఇక రాడని బేబీతో చెప్పే పరిస్థితి తప్పిపోయింది కదా అని. కిషోర్ బ్యాగ్ కింద పెట్టేసి కూర్చున్నాడు. నేను మా ఊరికి వెళ్ళలేదు. మరి? వసంతాపురం, మా అత్తగారి ఊరు వెళ్ళాను. కిషోర్ కణతలు నొక్కుకోవటం చూసి తలనొస్తుందా, టీ తెప్పించనా అని ఆదరంగా అడిగాడు కృష్ణారావు. తల ఊపాడు కిషోర్. కృష్ణారావు కోటయ్యని పిలిచి 2 కప్పులు టీ తెమ్మని చెప్పి, నీ భార్య అత్తగారు బావున్నారా అని అడిగాడు. మా అత్తగారు నిన్న పోయారు. ఓ గాడ్! ఏ బంధంతో జీవితం పెనవేసుకోవాలని వెళ్ళానో ఆ బంధం ముడి సడలిపోయింది డాక్టర్. మళ్ళీ ముడివేసే ప్రయత్నం చేయకుండా నా దారిన నేను వచ్చేశాను. నాకు కొంచెం అర్థమయ్యేట్లు చెప్పు. నా భార్య జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారు. రేపో మాపో అతడితో ఆమె పెళ్లి జరిగిపోవచ్చు. నిజమా? ప్రత్యక్ష సాక్షిని నేనే, నిర్వేదంగా నవ్వాడు. కోటయ్య చేతి నుండి టీ కప్ అందుకుని నోట్లో టాబ్లెట్ వేసుకుని ఒక్కో గుక్క టీ తాగుతూ వసంతాపురం విశేషాలు చెప్పసాగాడు. కృష్ణారావు అంతా విని, నువ్వలా నిన్ను పరిచయం చేసుకోకుండా రావలసింది కాదేమో అన్నాడు. ఆమె అతడితో జీవితం గడపడానికి నిశ్చయించుకున్నాక నన్ను పరిచయం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఆమె ఆ నిశ్చయానికి రావడానికి కారణం నువ్వు లేవనుకోవడం వల్లే కదా. ఇప్పుడు నేనున్నానని చెప్పడం వల్ల త్రిశంకు స్వర్గం అవుతుంది ఆమె జీవితం. ఆమె మనసు మరొకరు పంచుకోగా, నా మనసు ఇంకొకరు పంచుకోగా, మనసు లేని మా కాపురం తిన్నగా నరకానికి తీసుకెళ్తుంది మమ్మల్ని. ఇది ఒకందుకు మంచిదే అయింది డాక్టర్. నా భార్య తనకి తెలియకనే 2 జీవితాల్ని రక్షించింది. భగవంతుడు ఆమెకు అష్టైశ్వర్యాలిచ్చి ఆశీర్వదించుగాక. కిషోర్ నవ్వసాగాడు. గుట్టల మధ్య, పచ్చని పొలాల మధ్య ప్రయాణం చేసి పాలవెల్లిని సమీపిస్తోంది కారు. కిషోర్ చేస్తున్న ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని మధురానుభవంగా, హృదయంలో ముద్రించుకునేదిగా కనిపించింది ఉదయకి. కొంచెం కరుకుగా ఉన్న అతడి చేతిలో పువ్వులా కోమలంగా ఉన్న తన చేతిని పెనవేసి నిశ్శబ్దంగా తన హృదయగత భావాలు వెల్లడించసాగింది. కిషోర్ చిరునవ్వు నవ్వి, జాగ్రత్త, మనం వెళ్ళేది పల్లెటూరికి. అక్కడ ఇలా రాచుకు తిరిగితే వాళ్ళు ముక్కులు చెవులు కొరికేసుకుంటారు అన్నాడు. వసంతాపురం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి కిషోర్కి కట్టు తెంచేసుకున్నట్టుగా ఉంది. ఎవరో ఒక్క ఊపు ఊపి వదిలిపెట్టిన ఉయ్యాలలా హృదయం ఆనందంతో ఊగుతోంది. ఉదయ ఒక్క అడుగు వేస్తే తను ఆమెకేసి 2 అడుగులు వేసేంత ఉత్సాహంగా ఉన్నాడు. పల్లెటూరి మనుషులైనా ఎవరైనా నాకు కొంచెం సిగ్గుంది. ఎవరి ముందో నిన్నెందుకు కౌగిలించుకుంటాను? ఉదయ బుంగమూతి పెట్టింది. వంటింట్లో వంట పనిలో ఉన్న సుబ్బలక్ష్మికి అమ్మా అన్న పిలుపు వినిపించింది. అమ్మా అన్న పిలుపు రోజు వింటున్నదే. జీతగాళ్ళు ఇరుగు పొరుగు పిలుస్తూనే ఉంటారు. ఈ పిలుపు జీతగాళ్ళలో ఎవరో పిలిచిన పిలుపులా లేదు, తన కడుపున పుట్టిన బిడ్డ పిలిచిన పిలుపులా ఉంది. ఆ గొంతు మృదు గంభీరంగా ఆత్మీయత తొణుకుతూ ఉంది. ఇలాంటి పిలుపు వినడం కోసం తను ఇంతకాలం మొండిగా జీవిస్తుంది. ఇది తన బిడ్డ పిలిపే కావాలి. భగవంతుడా, నన్ను ఇంకా ఏడిపించుకో. ఒక విధమైన తడబాటుతో చేతిలో పని వదిలిపెట్టి బయటికి రాబోయిన సుబ్బలక్ష్మి 2 బలిష్టమైన చేతులు వాటేసుకున్నాయి. కిసు, ఇప్పటికి మా శిక్ష పూర్తయిందా? తన మీద అడుగు ఎత్తున ఉన్న కిషోర్ తలని 2 చేతులా పట్టుకుని కిందికి వంచి అతడి ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది సుబ్బలక్ష్మి. కిషోర్ వెనుక చిత్తరువులా నిలబడి తమకేసి కళ్ళప్పగించి చూస్తున్న ఉదయ మీద చాలాసేపటికి కానీ ఆమెకు చూపు పడలేదు. పడ్డాక, కిసు, ఈ అమ్మాయి అని అర్ధోక్తిలో ఆపింది. నీకు కాబోయే కోడలమ్మా. ఈ అమ్మాయి వల్లే ఈరోజు మీ ముందుకు గర్వంగా రాగలిగాను. డాక్టర్నయ్యి నాన్న కలలకి రూపం ఇవ్వగలిగాను. నేనే కాదు, ఈ అమ్మాయికి మీరు కూడా చాలా రుణపడి ఉన్నారమ్మా. చాలే స్తోత్రం, రుణమట రుణం. ఉదయ చిరుకోపంతో కిషోర్ చేతి మీద పొడిచింది. నాన్నేరమ్మా. కళ్ళల్లో వడ్లు నూరిపిస్తున్నారు. ఇదిగో ఇప్పుడే జీతగాన్ని పరిగెత్తిస్తాను. వద్దమ్మా,
నాన్నని నేను సర్ప్రైజ్ చెయ్యాలి. శేషయ్య మధ్యాహ్నం 2 గంటలకి భోజనానికి వచ్చాడు. గడపలో కాలుంచుతూ గొడుగు మూస్తున్న ఆయనకి వెంటనే కళ్ళకి ఏమీ కనిపించలేదు. ఎండన పడి రావటం వల్ల జోళ్లు విడిచి అలసటని తీర్చుకోవడానికి తన కుర్చీకేసి సాగాడు. కళ్ళకి మసక ఇప్పుడిప్పుడే తొలగిపోతూ కుర్చీలో ఆకారం స్పష్టమైంది. కళ్ళు నులుముకుని చూశాడు శేషయ్య. తెల్లటి డ్రెస్సులో ఉన్నాడు. ముఖానికి పేపర్ అడ్డంగా ఉంది. తమింటికి ఎవరో చుట్టం వచ్చారు కాబోరును అనుకున్న శేషయ్య ఎప్పుడొచ్చారు అని కుశలమడిగాడు. ఇంతకుముందే పేపర్ ముఖానికి అడ్డం ఉండటం వల్ల ఈ చుట్టం ఎవరో తెలియక శేషయ్యకి మాట్లాడడానికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. హైదరాబాద్లో మీ అబ్బాయి కనిపించాడండి, ఆ సంగతి చెప్దామనే వచ్చాను. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. వాడి ఆశ ఎప్పుడో వదులుకున్నాను, శేషయ్య నిరాశగా అన్నాడు. నిజం, నేను చూశాను. అతడు మీ అబ్బాయే, డాక్టర్ అయ్యాడు. కొద్ది రోజుల్లో విదేశాలకు పోతున్నాడు. మీకు హాస్యం చేయడానికి చచ్చిన పామే దొరికిందా? శేషయ్య గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. అయితే మీరు నమ్మరన్నమాట. కిషోర్ ముఖానికి పేపర్ అడ్డు తీశాడు. పచ్చటి ముఖం, చక్కటి క్రాఫు, కళ్ళకి అందంగా అమర్చిన అద్దాలు, మెడలో స్టెతస్కోప్. తన కిషోర్ని ఇలాగే ఊహించుకునేవాడు. వాడు తన ఊహలన్నీ తారుమారు చేసిపోయాడు. అలా చూస్తున్న శేషయ్య కళ్ళు పెద్దవి అయ్యాయి. వీడు కిసు కదూ? ఓ, వీడు నా బాబే. శేషయ్యలో ఆనందం వరద వెల్లువలా పొంగింది. ఆ పొంగులో కిషోర్ని ముంచేయడానికి క్షణం పట్టలేదు. సాయంత్రం సుబ్బలక్ష్మి వంటింట్లో టిఫిన్ తయారు చేస్తుంది. ఉదయ ఆమెకు దగ్గరగా పీట వేసి కూర్చుని కిషోర్ సంగతులు చెప్తుంది. కిషోర్ జ్వరం వచ్చి తమ ఇంటి ముందు స్పృహ లేకుండా పడటం, తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయటం, అతడు చనిపోయాడనుకుని శవాల గదిలికి తరలించబోయే ముందు అతడిలో ప్రాణం ఉందని తెలుసుకోవటం మొదలైన సంగతులతో సుబ్బలక్ష్మి విభ్రాంతిగా గుండెల మీద చెయ్యదుముకుని అంది. అంతా వాళ్ళ తాతయ్య చెప్పినట్టే జరిగిందన్నమాట. కిసు బతికింది నా బిడ్డగా కాదు. అమ్మా, కిషోర్ కంగారుగా పిలిచాడు. ఏమిట్రా, ఒకసారి ఇలారా. తల్లిని ఉదయకి దూరంగా తీసుకువెళ్ళి చెప్పాడు. కిషోర్, ఏ పరిస్థితుల్లోనూ ఉదయకి నా మొదటి పెళ్లి గురించి తెలియకూడదమ్మా. అలాగా? సుబ్బలక్ష్మి వెర్రిముఖం వేసుకుని చూసింది. ఈ సంగతి దాచి ఆ అమ్మాయిని పెళ్ళాడటం, ఈ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలుసు. మరి ఆ అమ్మాయికి ఈ సంగతి తెలిస్తే తను చచ్చిపోతుందమ్మా. నీకు అన్ని సంగతులు తర్వాత చెప్తాను. ఆ రాత్రి అన్ని సంగతులు కిషోర్ వల్ల విని ఒక నిట్టూర్పు విడిచింది. ఏమిటోరా, యమున అంటే నాకిప్పటికీ అసహ్యం కలగటం లేదు. అత్తయ్య అత్తయ్య అంటూ నా వెంట పట్టుకు తిరిగేది. అసలు అలాంటి ఆలోచనలు ఉన్నదానిలా కనిపించలేదు నాకు. కానీ ఆ పిల్ల ఇక్కడ ఉండగా వాడు 2 సార్లు వచ్చాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టుగా మీ నాన్న కనిపెట్టారు. ఇక ఈ గడప తొక్కవద్దని చెప్పి పంపేశారామెను. నాన్నది ఊహే అయినా నేను కళ్ళారా చూశాను కదమ్మా. అర్ధరాత్రి గోడ దగ్గర వాళ్ళ సరసాలు, ముద్దులు. చిచి, ఇక చెప్పకరా. సుబ్బలక్ష్మి చెవులు మూసుకుంది. పొలాల మధ్య చిన్న గట్టు మీద కూర్చున్నారు ఉదయ, కిషోర్. ఎటు చూసినా ఆకాశం అంచులు అగుపడుతున్నాయి. పైరగాలి వీస్తుంటే, పొలాల్లో పక్షులు ఎగురుతుంటే, ఆ పరిసరాల్లో ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ అందం, ఆనందం అనుభవించాల్సిందే కానీ వర్ణనాతీతం. చెరువుగట్టు వరకు వెళ్ళి నచ్చిన సీన్స్ ఫోటో తీసుకుని నడిచి నలక అలవాటు లేని ఉదయ ఉస్సురుమని ఆ గట్టు మీద కూలపడింది, కెమెరా పచ్చికలో పడేసి. ముఖంలో కొంచెం అలసట తొంగి చూస్తున్నా ఆనందం ఆమె అణువణువునా వెళ్ళి విరుస్తుంది. కిషోర్, ఇంత అందమైన పల్లెకు దూరంగా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావు? పట్టుదల అన్నిటినీ దూరంగా ఉంచుతుంది. అంత ప్రేమించే అమ్మకే దూరంగా ఉండగా. శ్రీమంతుల ముద్దు బిడ్డవి, కానీ ఎంత కష్టపడి చదువుకున్నావు. నువ్వంటే నాకందుకే మరింత ఇష్టం. కిషోర్ భుజానికి తల ఆనించింది. నువ్వంటే నాకెందుకిష్టమో నేను చెప్పనా? చెప్పు. పువ్వులాంటి అమాయకత్వం ఉంది నీలో. అది ఏ మాలిన్యాన్ని అంటనివ్వదు. ప్రేమించటం తప్ప ఇంకేమీ తెలీదు. తెలుసుకోవు. పాపం, ఏం తెలుసుకోవాలేం? కిషోర్ మాట్లాడకుండా ఉదయ ముఖంలోకి చూడసాగాడు. ఉదయలో ఈ ముగ్ధత్వమే తనని కట్టిపడేసింది.
ప్రకృతి చీకటి చీర కట్టుకుంటుంటే కిషోర్ లేచి ఉదయకు చేయందించాడు. పద బేబీ. ఉదయ కిషోర్ వెళ్ళి వచ్చిన రెండో రోజే కృష్ణారావు విమల వచ్చారు పాలవెల్లికి. అన్ని సంగతులు మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. శేషయ్య కలలకి ఇప్పుడు కదా ఒక రూపం ఏర్పడుతున్నది. తను గొప్పవాళ్లతో వియ్యం అందబోతున్నాడు. తను ప్రయత్నించిన నాడు తనకు కలిసి రాలేదు. అన్నీ వదులుకు కూర్చున్న తర్వాత అవే జరిగిపోతున్నాయి. భగవంతుడా, ఇది నీలీలా. భగవంతుడు దుఃఖంలోనే కాదు, ఆనందం శృతిమించినా గుర్తొస్తాడు కాబోలు మనిషికి. కామాక్షమ్మకు ఉత్తరక్రియలు ఆ రోజుతో పూర్తయ్యాయి. ఇల్లు ఖాళీ చేసి యమునను తమతో తీసుకెళ్లిపోవడానికి నిశ్చయించారు యశోదమ్మ వాళ్ళు. ఆ రోజు రాత్రి యమునని రహస్యంగా కలుసుకున్నాడు రాజలింగం. తెల్లవారుజామున 4 గంటలకు. ఊరవతల బండి సిద్ధంగా ఉంటుంది. డబ్బు నగలు అన్నీ నీతో తీసుకొచ్చేసాయి. ఏవి వదిలిపెట్టి వచ్చినా నువ్వు మళ్ళీ ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పాడు. ఆ రాత్రి అసలు నిద్రపోలేదు యమున. గుండెలో ఏదో గుబులు, మదిలో ఊగిసలాట. వెళ్ళడమా మానడమా? మానితే రాజలింగాన్ని వదిలేసుకున్నట్టే. కన్యగా జీవించటం ఎంత ప్రశాంతం అనిపించినా కనపడని అగ్నితో సహవాసం చేసినట్టే. ఆ అగ్ని మనసుని శరీరాన్ని దహిస్తుంటే జీవించటం అనేది ఎంత దుర్భరం. వెళితే రాజలింగం ప్రవర్తన ఎప్పటికిలాగే ఉంటుందా? తనతో జీవితాంతం పెనవేసుకుని ఉండగలడా? తన బ్రతుకు కుక్కముట్టిన కుండని చేసి అతడి దారి అతడు చూసుకుంటే? అనుమానాలతో అవకాశం జారవిడుచుకోవటం కంటే ధైర్యంతో ముందడుగు వేసి అపాయాల్ని ఎదుర్కోవడమే ప్రస్తుత కర్తవ్యంగా భావించిన యమున అతడు చెప్పిన టైంకు చిన్న సంచిలో కొన్ని గుడ్డలు మాత్రం తీసుకుని నిశ్శబ్దంగా ఇల్లు విడిచింది. ఊరవతల యమున కోసం సిద్ధంగా ఉంది బండి. యమున బండెక్కింది. ఆమెతో రాజలింగము ఎక్కాడు. ఇసుకలో చక్రాలు గరుకు శబ్దం చేస్తూ ఉండగా బండి బరువుగా సాగింది. మనం వెళ్ళేదెక్కడికి? హైదరాబాద్. యమున అనిశ్చితంగా. పెళ్లి కాకుండా ఇలా నీతో రావడం తప్పని నాకు తెలుసు. కానీ ఊళ్ళో ఉండి నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేసే ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా పారిపోవడానికి ఒప్పుకున్నాను. ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నాకేదైనా అన్యాయం జరిగితే గుడిలోని రాతే రప్పలు సాక్ష్యం చెప్పవని నాకు తెలుసు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప నాకు పూర్తి నిశ్చింత కలగదు అంది. నీ మీద నాకు ప్రేమ తగ్గిన రోజు ఏ మ్యారేజ్ కూడా నన్ను నీతో కట్టి ఉంచుదని తెలీదా? రాజలింగం నిష్ఠూరంగా అన్నాడు. నలుగురిలో చట్టబద్ధంగా మనం ఒకసారి భార్యాభర్తలం అనిపించుకున్న తర్వాత ఆ బంధం నుండి అంత త్వరగా ఎవ్వరం విడిపించుకోలేం. ప్రేమ, ఆకర్షణ అన్న పదాలకే అర్థం ఉండదు. నువ్వు భర్తవి, నేను భార్యని. మన ఇద్దరికీ మధ్య కనిపించని లంకె ఉంటుంది. అప్పుడు రాజలింగం మనసులో ఒకే ప్రశ్న వేధిస్తోంది. యమున తనతో నగలు డబ్బు తెచ్చిందా లేదా? అడిగితే తనని ఆదిలోనే అపార్థం చేసుకుంటుందేమో. చివరికి ఆగలేక సంచిలో ఏమున్నాయి అని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. మారుగుడ్డలు తప్ప ఇంకేం లేవు. నగలు తీసుకురాలేదు? తీసుకురావడానికి వీలు కాలేదు. నిన్ననే మామయ్య తీసుకున్నాడు. ఎందుకు? ఆ నగలు తిరిగి మా అత్తగారికి అందజేస్తాడట. వాళ్ళు ఇచ్చిన నగలు తిరిగి తీసుకోమని ఒకసారి తిప్పికొట్టారు కదా. కానీ ఆ నగలుంచుకోవటం మామయ్యకి ఇష్టం లేదు. వాళ్ళ నగలు వాళ్ళకిచ్చేస్తే తప్ప తనకి మనశ్శాంతి ఉండదన్నాడు. యమున కావాలనే అబద్ధం చెప్పింది. రాజలింగం నిజస్వరూపం తనకి తెలియాలంటే తనతో నగలు తీసుకెళ్లకూడదు. ఈ ఉద్దేశంతోనే ఆ నగలు ఇంట్లోనే ఒక రహస్య స్థలంలో దాచింది. డబ్బు? నా దగ్గర డబ్బెక్కడిది? ఉన్నదేదో అమ్మ కోసం ఖర్చయింది. రాజలింగానికి సగం ఉత్సాహం చచ్చిపోయింది. కాంత, కాంచనం. కాంత ఒక్కటే దక్కుతోంది. యమున నగలు తెస్తుంది కదా, అందమైన ప్రదేశాలు తిరిగి తక్కువ రోజులైనా ఎక్కువ ఖరీదైన జీవితాన్ని అనుభవించాలని అతడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. యమున నగలుంటాయన్న ఆశతో తను ఎక్కువ డబ్బు తీసుకురాలేదు. అయినా ఉన్నది కాస్త బిజినెస్లో ఉంది. చాలా కొద్ది డబ్బుతో ప్రయాణమై వచ్చాడు తను. సిటీ చేరుకునేసరికి మధ్యాహ్నమైంది. లాడ్జింగ్లో గది తీసుకుని స్నానం భోజనం పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ, ఇక చెప్పు యమున, ఏం చేద్దాం అని అడిగాడు రాజలింగం. ముందు నువ్వు చేయాల్సింది మన పెళ్లికి ఏర్పాట్లు. నువ్వు నగలు మీ మావ చేతిలో పెట్టి చాలా తెలివి తక్కువ పని చేశావు. అవి నీతో తెస్తే మన ప్రయాణం తీరే వేరుగా ఉండేది.
నా దగ్గర క్యాష్ అట్టే లేదు. నేను తెచ్చిన డబ్బుతో వారం రోజుల కంటే ఎక్కువ గడవదు మనకు. ఇప్పుడప్పుడే ఊరికి వెళ్ళడానికి నాకు ముఖం చల్లదు. ముందు మా అమ్మ పట్టుకు తంతుంది. యమునని ఏం చేశావని ఊరు వాళ్ళు పట్టుకు తన్నినా తన్నొచ్చు. ఇంత పిరికివాడివి నన్నెందుకు తీసుకొచ్చావు? ఇన్నాళ్ల మన అనుబంధానికి ఒక రూపం ఇద్దామని, విడివిడిగా ఉన్న మనిద్దరం ఒకటైపోదామని కాంక్షగా చూశాడు. మన అనుబంధానికి నువ్వివ్వాలనుకుంటున్న రూపం ఏమిటి? యమున సూటిగానే అడిగింది. చేదుగా ఉండే నిజం కావాలా, తీయగా ఉండే అబద్ధం కావాలా? నాకు నిజమే చెప్పు. 7వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.